హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బెనిఫిషరీ అవుట్రీచ్ సంబంధించి మరొకసారి అయితే మనకి యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. 19.9 నుంచి 20కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్గా మనకి యాప్ ఇన్స్టాల్ కావాలంటే ఓల్డ్ యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేయాలి. మీరు అన్ఇన్స్టాల్ చేస్తేనే ఇన్స్టాల్ అవుతుంది. సో ప్రధానంగా మనకి జగనన్న ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా విద్యా వైద్య సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయం అలాగే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి మనకు సర్వే అనేది ఉంటుంది. ఈ సర్వే ప్రాసెస్లో భాగంగా ప్రజలకు తెలియజేయాల్సిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా ఇప్పుడు మనం లైవ్ డెమో వీడియో అనేది చేద్దామండి. సో మనకి ఈ రోజు నుంచి సర్వేనే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు ఖచ్చితంగా 8 నుంచి 10 లోపల ఈ సర్వేని పూర్తి చేసుకోవాలి. అందుకోసం మనకి ప్రజెంట్గా 19.9 అయితే మనకి యాప్ అనేది సరిగ్గా వర్క్ అవ్వాలని చెప్పేసి 20కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ అప్డేట్లో మనకి 1 by 1 క్వశ్చన్స్ అయితే మనకి రైట్ చేయడం జరిగింది. సో ఎలా సర్వే చేయాలి, ఏ విధంగా సర్వే చేయాలి, సో ఇన్ కేసు అందుబాటులో లేని వాళ్ళకి మనకి ఇక్కడ మైగ్రేట్ కానీ అలాగే డెత్ ఆప్షన్ కానీ ఎటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వలేదండి. సో చాలామంది నిన్న వీడియో చేసిన పరంగా నాకు కామెంట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా మైగ్రేట్ ఉన్నారు చాలామంది, సో అందుబాటులో లేరు అని చెప్పేసి, అలాగే ఓటీపీ లేదని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, మనకి అందుబాటులో లేకపోతే మనకు ఆల్రెడీ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అందుబాటులో లేరో వారి యొక్క డేట్ అనేది మీ యొక్క డీడీఓ సార్ అంటే మీ యొక్క పంచాయత్ సెక్రటరీకి అయితే మీకు తెలియజేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే మీకు అందుబాటులో లేరో వారి యొక్క డీటెయిల్స్ అనేది వాలంటీర్ మిత్రులు మీ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా ఇప్పుడు మనం ఈ బీఓపీ యాప్లో 20 పాయింట్ అయితే మనకు అప్డేట్ అవ్వడం జరిగింది. ఇందులో సర్వే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏంటని చెప్పేసి వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్గా మరొకసారి చెప్తున్నా అండి, యాప్ అనేది మీరు 19.9 అన్ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రమే మీకు ఇన్స్టాల్ అవుతుంది. సో ప్రజెంట్గా ఇప్పుడు మీకు లైవ్ డెమో వీడియో అనేది చేస్తాను. సో ప్రజెంట్గా మనకి యాప్ అయితే అప్డేట్ అయింది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు సర్వేనే చేయాలి. సో నేను ప్రజెంట్గా ఇక్కడ మనకు సంబంధించి మన యొక్క బీఓపీ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 20కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరైతే యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి హెచ్సిఎం లెటర్ అక్నాలజ్మెంట్ ఫైనల్ టోటల్ బెనిఫిట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మరొక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి డేటా మీద క్లిక్ చేయండి. సో డేటా మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మన యొక్క క్లస్టర్ అయితే ఓపెన్ అవుతుంది. మన క్లస్టర్ సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క డేటా మొత్తం మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. సో ప్రజెంట్గా ఈరోజు మనం సర్వే చేయాలి కాబట్టి, ఈ రోజు నుంచి సర్వే చేయాలి కాబట్టి, సో ప్రజెంట్గా నా క్లస్టర్లో నా యొక్క హౌస్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ప్రజెంట్గా మీకు లైవ్ డెమో చేయాలని చెప్పేసి నా క్లస్టర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నా యొక్క హౌస్ నేనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక నేమ్ క్లిక్ చేస్తున్నాను. సో ఒక నేమ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎవరైతే లబ్ధిదారుని సెలెక్ట్ చేసుకున్నామో ఆ యొక్క పేరు, వారి యొక్క ఆధార్ నెంబరు, హౌస్ హోల్డ్ ఐడి నెంబర్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. సెలెక్ట్ హౌస్ హోల్డ్ నేమ్ ఫర్ ఈకేవైసీ. సో ఇక్కడ మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు ఈ ఫ్యామిలీలో. సో ఇక్కడ మీకు సంబంధించి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యొక్క 50 సంబంధించి లబ్ధిదారు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో ఆ పర్సన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్ఫ్ మాత్రమే రావడం లేదండి. సో కుటుంబంలో ఎంతమంది అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారో వారి యొక్క నేమ్స్ మొత్తం మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ప్రజెంట్గా నేను నా క్లస్టర్ కాబట్టి, నా హౌసే కాబట్టి నా పేరు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో నా పేరు సెలెక్ట్ చేసినాక ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరిగిందండి. దాదాపు మనకి 5 క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరిగింది. ఇందులో 1 by 1 అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి సో జగనన్న ప్రభుత్వం 5 ఏళ్లుగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను రాబోయే 5 ఏళ్ళు మరలా కొనసాగిస్తుందని చెప్పేసి జగనన్న మాటగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ పథకాల నుంచి మంచి జరుగుతుంది అనుకుంటున్నారా అంటే, మంచి జరిగింటగిన ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు మంచి జరిగింది అనుకుంటే అవును అని క్లిక్ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు లేదు అనుకుంటే కాదని క్లిక్ చేయాలి. సో సపోజ్ వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ సంక్షేమ పథకాల్లో ఏదో ఒక లబ్ధి అయితే పొందడం అయితే జరిగిందండి. సో ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు అనేది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని చెప్పేసి మనం గుర్తించవచ్చండి. సో ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్క సిటిజన్ అనేది లబ్ధి పొందడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ సంక్షేమ పథకాలు. సో ప్రజెంట్కి ఇక్కడ అవునని క్లిక్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకి రెండో క్వశ్చన్ వచ్చేసరికి జగనన్న ప్రభుత్వం మీ ఇంటి వద్దకే సేవలు అందించేందుకు ప్రవేశపెట్టినటువంటి గ్రామ వార్డు వాలంటీర్లు అంటే మనము, అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను మనం మరలా మన ప్రభుత్వం వస్తే మళ్ళీ కొనసాగిస్తాము ఇదే ప్రభుత్వం అని చెప్పేసి జగనన్న మాటగా ప్రజలకైతే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ వల్ల మీకు మంచి జరిగింది అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో మనం ప్రజల్ని అడగాల్సి ఉంటుంది. సో వాళ్ళు మంచి జరిగింటే అవునని క్లిక్ చేయాలి, లేకుంటే కాదని క్లిక్ చేయాలి. సో వాళ్ళకి మంచి జరిగింటే అవునని క్లిక్ చేయాలండి. సో అలాగే మనకి మూడో క్వశ్చన్ వచ్చేసరికి మన ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షతో పాటు జగనన్న సురక్ష, అలాగే నాడు నేడు పాఠశాలకు సంబంధించి ప్రభుత్వంలో పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన వంటి ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటుంది. కాబట్టి మరలా మన ప్రభుత్వం వస్తే ఇదే కార్యక్రమం మరిన్ని మీ ముందుకు తీసుకొస్తామని చెప్పేసి జగనన్న మాటగా మీరు తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం ఉంది. ఈ కార్యక్రమాలతో పాటు మీరు మీ కుటుంబం మొత్తం ప్రయోజనం పొంది ఉన్నారా? సో పొంది ఉంటే అవునని క్లిక్ చేయండి.
లేకుంటే కాదని క్లిక్ చేయండి. సో ఈ క్లస్టర్ సంబంధించి పొందినారు కాబట్టి అవునని క్లిక్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకి 4వ క్వశ్చన్ వచ్చేసరికి జగనన్న నవరత్నాలు ఇతర అన్ని పథకాలు ఇలాగే కొనసాగేందుకు జగనన్నకు మద్దతు ఇవ్వాలని మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి మనం ఒక క్వశ్చన్ అయితే రైట్ చేయాల్సి ఉంటుంది లబ్ధిదారులకు. సో జగనన్న రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏదైతే మనకు అధికారంలో వచ్చినటువంటి తర్వాత మన పథకాలు అనేది వాళ్ళు అమలు చేయడం జరిగింది కదా. సో ఈ పథకాలు మరలా కొనసాగించాలంటే మరలా ఒకసారి మనకు జగనన్న రావాలని చెప్పేసి ఇక్కడ మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో మనకి అవునని క్లిక్ చేయాలి, లేకుంటే కాదని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి హెచ్సిఎం మెసేజ్ అంటే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ మనకి ఇక్కడ ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క సభలో ఇదే మెసేజ్ అనేది మనల్ని నమ్ముకున్నలకు మనం ఇంట్లో మంచి జరిగింటేనే మనకు ఆశీర్వదించని చెప్పేసి ప్రతి ఒక్క సభలో అయితే మనకు చెప్పడం అయితే జరుగుతుంది. అదే పాయింట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీ చల్లని దీవెనలు దేవుడి యొక్క ఆశీస్సులతో ఈ 5 ఏళ్ళు మీ బిడ్డ మీ ఊర్లోనే మీ ఇంట్లోనే ఏమి మేలు చేస్తున్నది మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. సో ప్రతి గ్రామానికి ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తున్నాం కదా. సో మీ బిడ్డ పాలన మీ ఇంట్లోనే మీకు మంచి జరిగి ఉంటే అంటే మీ బిడ్డ అంటే జగనన్న ప్రభుత్వం చేసినటువంటి పాలన మీ ఇంట్లో మీకు మంచి జరిగింటేనే ఆశీర్వదించండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ఇదైతే నాకు తెలిసినంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాట అయితే అనలేదు. సో ఇదైతే మంచి విషయమనే చెప్పుకోవచ్చు అని మనకి ఈ విధంగా ప్రజలకైతే తెలియజేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు లైవ్ డెమో చేస్తున్నాను కాబట్టి సో ఫేస్ అథెంటికేషన్ ద్వారా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫేస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకొని సో నేను సర్వే అనేది చేస్తున్నాను. సో ఫేస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకొని సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి రావడం. సో మనకి డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి మీరు సర్వే అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.